అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా ఈ పండుగ జరుపుకున్నారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను కూడా చూస్తాను, తెలుసుకుంటాను ఇంకేమైనా ఫ్యూచర్ లో చేయొచ్చు అనేసి. అసలు నాగుల పంచమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా అండి? తెలిస్తే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. యాక్చువల్లీ చాలా కారణాలు ఉన్నాయి నాగుల పంచమి ఈ రోజు చేసుకోవడానికి. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ మీతో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ ఇంకా టెంపుల్ లోకి వెళ్తుండగానే ఒక ఆంటీ వచ్చి పసుపు బొట్టు ఇచ్చిందండి. చాలా బాగా అనిపించింది. ఎవరికైతే రీసెంట్ గా మ్యారేజ్ అయిందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఎవరైనా ఉంటే ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కామెంట్ లో చెప్పండి మీకు ఎలా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా, ఇలా పసుపు బొట్టు తీసుకోవడం, కుంకుమ పెట్టడము, తాలికి పసుపు బొట్టు పెట్టుకోవడం అనేది చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది మన ట్రెడిషన్. మళ్ళీ లాస్ట్ లో పూజ అంతా అయిపోయాక వస్తుంటే ఇంకో ఆంటీ వాయనం ఇచ్చింది. అది కూడా బాగుంది. నేను కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలనుకున్నాను. ఇక నాగుల పంచమి ప్రత్యేకత గురించి డిస్కస్ చేద్దాము. మనం అందరం ఈ రోజు శివుని మెడలో ఉన్న నాగేంద్రుని పూజించడం మన ఆచారము. ఈ రోజున మనము పాలు, పూలు, పసుపు, కుంకుమలతో నాగదేవతని పూజిస్తాము. సాక్షాత్ పరమేశ్వరుడే నాగుల పంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధానాలు పార్వతీమాతకి వివరించినట్టుగా పురాణంలో చెప్తున్నారు. మనకి నాగుల పంచమి పండగ శ్రావణ మాసంలో శుక్లపక్షం రోజే వస్తుంది. ఈ రోజున మనము పాలు, పూలు, పసుపు, కుంకుమలతో నాగదేవతలకి పసుపు కుంకుమలతో నాగదేవతలని పూజిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే స్వర్పదోషం ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. అలాగే నాగుల పంచమి నాడు పుట్టకి పూజ చేయడం లేదా పాలు పోయడం వల్ల సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. నాకైతే పుట్ట ఇంటి దగ్గరే ఉందండి. ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది. అక్కడికే వెళ్ళి పూజ చేసుకున్నాను. మార్నింగ్ నేను నా హస్బెండ్ వెళ్ళాము. వెళ్ళేటప్పుడే పసుపు, కుంకుమ, పాలు, వాటర్, తర్వాత పేలాలు, ఒక చిన్న సీజర్ కూడా తీసుకెళ్ళానని. ఎందుకంటే అక్కడ అన్ని ప్యాకెట్స్ చించడానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. లాస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, చించడానికి రాలేదు. సో అందుకే నేను వెళ్ళేటప్పుడే సీజర్ తీసుకొని వెళ్ళాను. అక్కడే అన్ని కట్ చేసుకొని పెట్టాక పూజ స్టార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే నా హస్బెండ్ ఈ వీడియో తీశాడు. ఫస్ట్ వచ్చేసి పాలు, వాటరు, పూలు, పసుపు, కుంకుమ వేసి నేను పూజ చేసుకున్నాక 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నేను మొక్కుకున్నాను. ఆ తర్వాత నా హస్బెండ్ కూడా పూజ చేసుకున్నాడు. మీరెలా పూజ చేసుకున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎలాంటి శారీ వేసుకున్నారు? నేనైతే లంగావోని ప్రిఫర్ చేశానండి. శారీ మళ్ళీ టైం పడుతుంది అనేసి. టెంపుల్ కి అయితే చాలా మంది వచ్చారండి. చాలా మంది లేడీసే ఉన్నారు, జెంట్స్ అయితే తక్కువనే ఉన్నారు. నేను హస్బెండ్ అయితే వెళ్ళాము. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ పూజ కాబట్టి ఇద్దరం కలిసి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. అందుకే ఇద్దరం కలిసి వెళ్ళాము. పూజ మాత్రం బాగా జరిగింది. నాగుల పంచమి నాడు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు, చాలా మంచి జరుగుతుందని. నేనైతే ఫాస్టింగ్ లేను, ఎందుకంటే నేను 1 టైమే తింటున్నాను కాబట్టి నేను అసలు రైస్ అవాయిడ్ చేశాను. రైస్ కూడా తినట్లేదు ఎక్కువ. ఓన్లీ ఫ్రూట్స్, నట్స్, స్పాట్సే తింటున్నాను. ఎప్పుడో వీక్లీ ఒకసారి మాత్రం రైస్ తింటున్నాను. పూజ అంతా అయ్యాక ప్రదక్షిణలు చేసుకున్నాక నేను చెప్పాను కదా ఒక ఆంటీ వాయనం ఇచ్చిందని. ఆమె మీరెవరైనా వాయనం తీసుకెళ్లి ఇచ్చారా? ఇలాంటి సాంప్రదాయం ఏమైనా ఉందా? నాకైతే ఐడియా లేదు, అందుకే నేను తీసుకెళ్లలేదు. నెక్స్ట్ టైం నుంచి అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. చాలా మంది వాయనం ఇచ్చారు, పసుబొట్టు ఇచ్చారు, అందరికి పసుబొట్టు కూడా పెట్టారు చాలా మంది. ఇలా చేస్తారని నాకు ఐడియా లేదు, అందుకే తీసుకెళ్లలేదు. నెక్స్ట్ టైం నుంచి అయితే కంపల్సరీ ఇలా వాయనం తీసుకెళ్తాను. ఇంటికి వచ్చాక ఆంటీ ఇచ్చిన వాయనం చూశాను నేను, ఓపెన్ చేసి కవర్. అందులో తమలపాకు, పసుపు, కుంకుమ, 2 గాజులు, ఒక బనానా ఉండింది. భలే అనిపించింది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఆంటీ చాలా ప్లెజెంట్ గా నవ్వి అలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. తను ఎవరో కూడా నాకు ఐడియా లేదు, అక్కడ టెంపుల్లోనే కలిసింది. చాలా మంది ఫ్లవర్స్ ఇచ్చారు, పసుబొట్టు ఇచ్చారు. బాగా అనిపించింది. పెళ్ళయ్యాక అలా చేసుకోవడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది, కానీ బాగుంది. నేను కూడా ఇలాంటి ట్రెడిషనల్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతాను. ఇలా వాయనం తీసుకెళ్లి కంపల్సరీగా నేను కూడా ఇస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి. నేను ఎలా రెడీ అయ్యాను అనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి. నేనైతే ఎల్లో అండ్ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. కంపల్సరీగా ఫెస్టివల్ ఉంటే మాత్రం నేను పువ్వులు పెట్టుకుంటాను. అలాగే జడ కూడా వేసుకుంటాను, ఎందుకంటే లీవ్ చేసుకోవద్దని మా ఇంట్లో వాళ్ళు చాలాసార్లు చెప్పారు. గుర్తు పెట్టుకొని మరి అలా అల్లుకొని వెళ్ళాను. ఫ్లవర్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను. మీరు ఎలా రెడీ అయ్యారో కూడా మెన్షన్ చేయండి. ఎలాంటి శారీ వేసుకున్నారో, హాఫ్ శారీయా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, మీ పూజ ఎలా జరిగిందో కూడా మెన్షన్ చేయండి కామెంట్ లో. నేను కూడా చూసి సంతోషిస్తాను. ఇంత రెడీ అయి పూజ చేసుకున్నాక కంపల్సరీ పిక్స్ దిగడం అనేది మనకు అలవాటు. మా హస్బెండ్ నేను కూడా పిక్స్ దిగాము. ఇద్దరం కూడా వీడియో తీసుకున్నాను. అది వీడియో లాస్ట్ లో అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్ లో నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా కామెంట్ లో పెడితే నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ మరోసారి నాగుల పంచమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ నాగదేవతని కోరుకుందాము.
హ్యాపీ నాగుల చవితి 2025. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. నాగుల పంచమి.